ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. జ్ఞానము గురించి ఈరోజు మనం క్లుప్తంగా జ్ఞానము జ్ఞానముల గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం. ప్రియమైన దేవుని సంగమా, ఈ లోకంలో ఏ విధంగా ముందు కొనసాగుతుందంటే, జ్ఞానము గలవాడు ఎంత జ్ఞానము కలిగి ఉన్నా కూడా డబ్బు లేకపోతే ఆ జ్ఞానం గలవానికి విలువ ఉండదు. డబ్బు ఉంటేనే జ్ఞానం గలవానికి కూడా విలువ ఉంటుంది. కానీ జ్ఞానం ఉంది అయితే డబ్బు లేదు, అటువంటి వారికి ఈ లోకంలో విలువ ఉండదు. లేఖన భాగంలో చూస్తే ప్రసంగి 9వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. ప్రసంగి 9వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. మరియు ఈ లోకములో జరుగుదానిని నేను చూసి, జ్ఞాని అయిన ప్రసంగి చెబుతున్న మాట, ఈ లోకములో జరుగుతున్న దాన్ని నేను చూసినప్పుడు నాకు ఈ విధంగా తోస్తుంది. ఏమి అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మరియు నేను జరుగుదానిని దీనిని చూసి, ఇది జ్ఞానం అని తలంచితిని, ఇది జ్ఞానము అని నేను అనుకుంటుని, ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడింది. ఇది నా దృష్టికి గొప్పది, చాలా గొప్పదిగా కనపడింది. ఈ లోకాన్ని చూసినప్పుడు, ఈ లోకంలో జరుగుతున్న దాన్ని చూసినప్పుడు ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడను. అదేమంటే ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండేను. ఒక ఊరిలో ఒక చిన్న పట్టణం ఉంది. దాని యందు కొద్దిమంది కాపురం ఉండిరి. దానిలో కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అంటే కొద్దిమంది అన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు. మామూలుగా ఇప్పుడు చూస్తే మన టౌన్లో అయితే మన వార్డులో దాదాపుగా కొన్ని ఓటర్స్ లెక్కేస్తేనే దాదాపు 10,000 ఓట్లు ఉన్నాయి. అంటే ఓటు వేసే వాళ్ళే 10,000 మంది ఉన్నారు. ఇంకా ఇల్లు అంటే దాదాపు 2,000 ఇల్లు 3,000 ఇల్లు పైన ఉంటాయి మన వార్డులో. ఇక్కడ చూస్తే కొద్ది మంది మాత్రమే ఆ పట్టణంలో కాపురం ఉన్నారు. ఆ చిన్న పట్టణంలో కాపురం ఉన్నారు. దాని మీదకి గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజును కట్టించెను. ఒక రాజు వచ్చి ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకొని దానికి ఒక బురుజు కట్టించినాడు. అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడుండి, ఈ ప్రత్యేకంగా జ్ఞానం ఉంది అన్నాడు. ఆ జ్ఞానం గలవాడు ఎవరంట? బీదవాడు ఉన్నాడు. జ్ఞానం గలవాడే కానీ పాపం బీదవాడుగా ఉన్నాడు. జ్ఞానము కలిగిన బీదవాడు ఉన్నాడు. తన జ్ఞానము చేత పట్టణమును రక్షించెను. ఆ పట్టణమును రక్షించెను. అయితే ఆ జ్ఞానము ఉండే వ్యక్తికి డబ్బు లేదు. జ్ఞానముతో, తెలివి చాలా గొప్పది. జ్ఞానం అనేది చాలా గొప్పది. బలముతో సాధించలేనిది దేనితో సాధిస్తారంట? జ్ఞానము ద్వారా సాధించవచ్చు. జ్ఞానము విలువైనది, జ్ఞానము ప్రధానమైనది. డబ్బు ఉండొచ్చు, డబ్బుతో సాధించలేము. బలం ఉండొచ్చు, బలముతో సాధించలేము. కానీ ఏదైనా కూడా జ్ఞానముతో సాధించవచ్చు. ఇక్కడ ఒక రాజు వచ్చి బురుజు కట్టించి ఆ పట్టణాన్ని అంతా కూడా స్వాధీనపరుచుకున్నప్పుడు పేదవాడైనటువంటి జ్ఞానవంతుడు ఆ పట్టణాన్ని ఏం చేసినాడు? రక్షించెను. అయినను ఎవరు ఆ బీదవాడిని జ్ఞాపకము పెట్టుకోలేదు. ఈ బీదవాడు చేసిన పని సామాన్యమైన పని కాదు. ఇది చాలా గొప్ప పని. ఎంత గొప్ప పని అంటే ఆ పట్టణాన్ని కాపాడినాడు, పట్టణాన్ని రక్షించినాడు. దేని చేత? డబ్బుతోనా, లేదంటే బలముతోనా, సైన్యముతోనా? జ్ఞానముతో సాధించినాడు. జ్ఞానం అనేది చాలా గొప్పది. నేను అంతకుముందు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పిన, మళ్ళీ ఒకసారి చెప్తాను. జ్ఞానం ఎంత గొప్పదో. ఒక పెద్ద కోట్ల రూపాయల సంపాదన వచ్చేటువంటి ఒక గొప్ప పెద్ద ఫ్యాక్టరీ ఉంది కదా. ఆ ఫ్యాక్టరీ కొద్దిసేపు ఆగిపోయింది. ఫ్యాక్టరీ ఆడడం అంటే ఫ్యాక్టరీలో మిషన్ ఆడడము ఆగిపోయింది. ఒక గంట సేపు ఆగిపోతే కూడా కొన్ని వేల రూపాయలు
నష్టం కలిగేటువంటి అంత పెద్ద ఫ్యాక్టరీ. అది ఆగిపోయింది. ఆ ఫ్యాక్టరీలో ఒక మిషన్ చెడిపోయింది, ఆ పని ఆగిపోయింది. చాలా మంది జ్ఞానవంతులను పిలిచినారు ఆ మిషన్ తయారు చేసి, అంటే ఆ మిషన్ బాగా మళ్ళా ఆగిపోయిన మిషన్ ఆడడానికి చాలా మంది వచ్చి చూసినారు, చాలా ఆలోచించినారు. కానీ చాలా కష్టపడినా ఎవరితో కూడా అది తయారు చేయడం కుదరలే. అయితే ఒక జ్ఞానవంతుడు వచ్చినాడు, చాలాసేపు ఆలోచన చేసి చాలాసేపు జ్ఞానాన్ని ఉపయోగించి తెలివిని ఉపయోగించి ఏం చేసినాడు, ఒక చిన్న సుట్టె తీసుకొని ఒక భాగం, అంటే ఏదో పని చేయని భాగంలో గట్టిగా కొట్టినప్పుడు ఆ మిషన్ మళ్ళా తిరగడం మొదలుపెట్టింది. అప్పుడు ఆయన బిల్లు రాసినాడు. ఎంత రాసినాడు? 1000 రూపాయలు వేసినాడు. 1000 రూపాయలు బిల్లు వేస్తే ఆయన అన్నాడంట ఆ యజమాని, ఏమయ్యా నువ్వు పెద్ద పని కూడా చేయలేదు, ఎంతసేపు నువ్వు చూసి 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 ఆలోచన చేసి కొద్దిగా నట్టు కూడా తిప్పలే, ఒక సుత్తె తీసుకొని ఒక చోట గట్టిగా కొడుతుంది, అంతకే నువ్వు ఇంత బిల్లు వేసినావు 1000 రూపాయలు, నీకు న్యాయం కాదు అని అడిగినాడు. ఆయన అన్నాడు, అయ్యా నేను కొట్టినందుకు 1000 రూపాయలు బిల్లు వేయలే, నేను సుత్తెతో కొట్టినందుకు 1 రూపాయని బిల్లు వేసిన. నా తెలివి ఉపయోగించిన కదా, నా జ్ఞానం. ఎక్కడ కొట్టాలో అక్కడ కొడితేనే ఆ మిషన్ బాగా ఆడుతుంది. ఒకవేళ ఒక చోట కొట్టేది పోయి ఇంకో చోట కొట్టినాడు అనుకో, ఏమవుతుంది? కాలిపోతుంది. ఇప్పుడు ఎలక్ట్రీషియన్స్ ఉంటారు కదా, ఎలక్ట్రీషియన్స్లో ఇంట్లో కరెంటు పోయింది, మనం సగం పని వచ్చి సగం పని కాని పిలిచినాము. ఒక వైర్ తీసుకుపోయి ఒక వైర్ కలిపి స్విచ్ చేస్తే ఏమైతుంది చక్రి? ఒక వైర్ కాకుండా ఇంకొక వైర్కి కనెక్షన్ ఇచ్చి స్విచ్ చేసినాము, ఏమవుతుంది? కాలిపోతుంది. ఏ వైర్కి ఏది తగిలించాలో అది తగిలించాలి. అంటే జ్ఞానము చాలా గొప్పది, జ్ఞానము చాలా విలువైనది. ఈ బీదవాడు కూడా జ్ఞానము కలిగి ఆ పట్టణాన్ని కాపాడినాడు. అయినా కూడా అతనికి ఏముందంట, ఎవరునూ ఆ బీదవాడిని జ్ఞాపకము ఉంచుకొనలేదు. కాగా నేను ఇట్లా అనుకుంటుని బలము కంటే జ్ఞానము శ్రేష్టమైనదే కానీ బీదవాని జ్ఞానము తృణీకరింపబడును. బీదవాని జ్ఞానము ఏమైతుంది? తృణీకరించబడుతుంది. ధనవంతునికి జ్ఞానం ఉంటే బాగా గట్టిగా పనిచేస్తుంది. ఏమంటాడు అక్కడ? కాగా నేను ఇట్లా అనుకుంటుని బలము కంటే జ్ఞానము శ్రేష్టమే కానీ బీదవాని జ్ఞానం ఎవరిని కూడా లక్ష్యము చేయరు. బీదవానికి జ్ఞానం ఉంటే కూడా, తెలివి ఉంటే కూడా ఎవరు బీదవాని జ్ఞానాన్ని లెక్క చేయరంట. ధనవంతుడికి జ్ఞానం లేకపోయినా ధనవంతుడు ఏం చెప్పినా కరెక్ట్, రైట్, నీదే రైట్ అండి అనమాట. డబ్బున్నోడు ఏమైనా చెప్పండి తల ఊపుతారు. డబ్బు లేనివాడు తెలివి ఉన్నోడైనా ఆ మాటలు చెప్తే ఆ వ్యక్తిని మనము విలువ ఇయ్యం. కానీ జ్ఞానమే ప్రధానమైనది. డబ్బు కంటే బలము కంటే జ్ఞానము ఎంతో గొప్పది. కానీ ఈ బీదవాడి జ్ఞానం అక్కడ పని చేయడం లేదు, ఎవరినో లక్ష్యం చేయలేదు. వారి మాటలు ఎవరినూ లక్ష్యం చేయరు. డబ్బు లేనివాడు వచ్చి ఏమైనా సలహా ఇచ్చినాడు అనుకో, ఏం చెప్తారు? మనం చెప్పినాంలే, చూసినాంలే అంటారు. డబ్బున్నోడు ఏమైనా సలహా చేస్తాంలే అంటారు. ఇది తీసి ఆడ పెట్టకూడదా అన్నా పెడతాం, అది తీసి ఆడ పెట్టకూడదా అన్నా పెడతాంలే అంటారు. డబ్బున్నోడు ఏం చెప్పినా అంటాం, డబ్బు లేనోడు ఏం చెప్పినా లెక్క చేయం. జ్ఞానంతో మాట్లాడినా జ్ఞానంతో చెప్పినా కూడా లెక్క చేయం. ఇక్కడ చూస్తే ఈ బీదవాడు కానీ జ్ఞానవంతుడే. ఒక పట్టణాన్ని కాపాడితే కూడా ఎవరు కూడా అతని జ్ఞానాన్ని కానీ అతన్ని కానీ లక్ష్యము చేయలేదు. బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానపు మాటలు శ్రేష్టము. జ్ఞానం ఇచ్చే మాటలు శ్రేష్టమైనవి. మరి ఈ శ్రేష్టమైనవి, ఇంత గొప్ప జ్ఞానమైన మాటలు ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ మనకు దొరుకుతాయి అంటే చూడండి, యోబు గ్రంథం 28వ అధ్యాయము 12వ వచనం. ఈ జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? ఈ లోక జ్ఞానం ఏమైతుందంటే మనుషులకు వెర్రితనాన్ని కలుగజేస్తుంది. ప్రసంగి 1:18లో అధిక జ్ఞానము వలన అధిక శోకము కలుగును, విద్యాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును అని మనం అలా చూస్తున్నాం.
ఏముంది అక్కడ? విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. అధిక విద్య సంపాదిస్తే అధిక దుఃఖం వస్తుంది, కానీ దేవుని జ్ఞానము సంపాదిస్తే అది ఎంతో ఉత్తమమైనది. అందుకే యోబు గ్రంథం 28:12లో అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? క్వశ్చన్ మార్క్ ఉంది కదా. జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉంది? జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? కూరగాయలు ఎక్కడ దొరుకుతాయి? రైతు మార్కెట్లో దొరుకుతాయి. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? స్కూల్లో కూడా దొరుకుతుంది జ్ఞానం. అది ఏది? ఈ లోక సంబంధమైన జ్ఞానం. కానీ దైవ జ్ఞానం అన్నిటికంటే కూడా దేవుడు ఇచ్చే జ్ఞానం ఎంతో గొప్పది. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని మందిరములో దొరుకుతుంది, దేవుని వాక్యంలో జ్ఞానము దొరుకుతుంది. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటది. జ్ఞానవంతులుగా ఎప్పుడైతామంటే దేవుని వాక్యము వింటే ఇంకా మనము జ్ఞానవంతులుగా అవుతాం. మీరు ఎవరినైనా చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చిన్న పిల్లలైనా పెద్దలైనా కూడా వాళ్ళ జ్ఞానం చాలా గొప్పదిగా ఉంటుంది. దేవుని యందు భయభక్తులు లేని వారికి ఎంత జ్ఞానం ఉన్నా కూడా వివేచన ఉండదు, బుద్ధి ఉండదు. జ్ఞానం అయితే ఉంటుంది కానీ వివేచన ఉండదు, బుద్ధి ఉండదు, గౌరవం ఉండదు, ఎవరిని ఎట్లా ప్రేమించాలో కూడా వాళ్ళకు తెలియదు. అందుకే జ్ఞానము దేవుని యొక్క వాక్యములో దొరుకుతుంది. దేవుడు కూడా ఏమని చెప్తున్నాడు చూడండి, యాకోబు రాసిన పత్రిక 1:5 మీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల అది ఎవరిని అడగాల? మాస్టర్ని అడగాల, దేవుని అడగాల. దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకే మనం ఎప్పుడైనా పిల్లలకి ప్రార్థన చేసినప్పుడు ఏమని చేస్తాము? మీరు విద్య యందును బుద్ధి యందును జ్ఞానమందును చక్కగా పెరుగున్నట్లుగా వీరిని దీవించు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. అంటే విద్యా బుద్ధులు ఎక్కడ నుండి వస్తాయి అంటే దేవుడు అనుగ్రహించాలి. అందుకే మీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. ఎవరి ద్వారా అనుగ్రహించబడుతుంది జ్ఞానము? దేవుని ద్వారా జ్ఞానము అనుగ్రహించబడుతుంది. అందరికీ జ్ఞానం ఉంటుంది, కానీ ఇంకా ఎక్కువగా జ్ఞానం రావాలంటే దేవుడి నుంచి రావాలా? దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఆయనను ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అందరికీ దేవుడు జ్ఞానాన్ని ఇచ్చినాడు. అయితే మనం ఉపయోగించుకునేటువంటి పద్ధతి తెలుసాలి. జ్ఞానం అందరూ ఎవరిని కూడా గద్దించకుండా అందరికీ సమృద్ధిగా దేవుడు జ్ఞానము ఇస్తాడు. అందుకే మీలో ఎవరైనా కూడా అడగండి నేను మీకు ఇస్తా, వెదకండి దొరుకును, తట్టుడి తీయబడినట్టు. ఎవరు అడిగినా కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే జ్ఞానం ఇచ్చేది ఎవరు? సామెతలు 2:1 నుంచి చదువుకుందాం. సామెతలు 2:1 నుంచి. నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించు నాయనా అంటాడు. నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల జ్ఞానమునకు ఏం పెట్టాలా? నీ చెవి యొక్కి హృదయపూర్వకముగా నీవు దానిని అభ్యసించిన ఎడల తెలివికై నీవు మొరపెట్టు. తెలివి కోసం ఏం చేయాలా? అడగాల. ప్రతి పిల్లలు కూడా దేవుని అడగాల. దేవా మాకు జ్ఞానం ఇయ్యి, తెలివి ఇయ్యి. ఎంతమంది అడుగుతున్నారు ఇక్కడ పిల్లలు? తెలివి జ్ఞానం ఇయ్యి. డబ్బు దేవా అని అడుగుతోలే ఎంతమంది? డబ్బు అని కూడా అడుగుతాం. డబ్బు ఇనైనా ఆరోగ్యం ఇనైనా ఎందుకు డబ్బులు ఇవ్వమని అడుగుతాం? అప్పులు తీసుకోవాలా, సమస్యలు ఉన్నాయి, అన్నీ అడుగుతాం. అది ఎవరు? డబ్బులు అడిగేది ఎవరు? పిల్లలు అడగరు కదా, పెద్దవాళ్ళు అడుగుతారు. పిల్లలు ఏం అడుగుతారు? జ్ఞానం అడుగుతారు. ఇంకేం అడుగుతారు పిల్లలు? ఏం చక్రి? చదువు అడుగుతారు. ఇంకేం అడుగుతారు? పెద్దగా అయితే ప్రభా నేను ఏం కావాలా? పోలీస్ కావాలా, కలెక్టర్ కావాలా, ఇంకా కొంతమందికి బాగా ఇష్టం ఉంటుంది. నువ్వేం కావాలా అంటే ఏమడుగుతారు?
టీచర్ కావాలా, ఇంకా కొంతమంది నర్సు కావాలా, ఇంకా ఒక్కొక్కరిది ఒక్కొక్క కోరిక. నర్సు కావాలా, హెడ్ నర్స్ కావాలా, హెడ్ కానిస్టేబుల్ కావాలా అని కోరుకుంటారు. ఒక్కొక్కరికి ఒక కోరిక. కోరికలు ఉండడం తప్పు కాదు, అడగడం. ఇంకా కొంచెం పెద్దగా అయ్యి బాగా యవనస్తులు అయినారు, బాగా చదువు అయిపోయింది, ఉద్యోగం వచ్చింది, అప్పుడేం అడుగుతారు చెప్పండి? నిష్కరా ఏం అడుగుతారు? నిష్కరైనా కాదు, కీర్తన పెళ్ళాడు కావాలా అని అడుగుతారు, అంతే కదా. పెళ్ళైన వాళ్ళు ఏం అడుగుతారు? సంతానం ఈ దేవా అని. ప్రతి ఒక్కరూ ఒక కోరిక దేవుని ముందు పెడతారు, కానీ అనుగ్రహించేది ఎవరు? దేవుడు. మన అర్జీ, మన వినతి, మన ప్రార్థన ప్రతిదీ దినదినము దేవుని దగ్గర పెట్టాలి. మనం దేవా ఇది మాకు నీవు సహాయము చెయ్యి అన్నీ కూడా మనం దేవుడి దగ్గర పెడితే దేవుడు ఎప్పుడు ఏది అవసరమో అది ఖచ్చితంగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఏం చెప్తుంది? నువ్వు తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వివేచనకై నువ్వు మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, వెండిని బంగారం ఎతికినట్లు జ్ఞానాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనం, దాచబడినది ఎవరికైనా చెప్పి అవతల నేను వెంకన్న బాయి దాటిన తర్వాత పలాని రైల్వే బ్రిడ్జి దగ్గర 4వ నంబర్ లైన్ దగ్గర ధనం పెట్టినాను బంగారు అంటే తెలిసిన వాళ్ళందరూ ఏం చేస్తారు? పోయాడా? చక్రి మన దేశంలో, మన రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనది ఉంది. వర్షం పడితే వజ్రాలు దొరుకుతాయి. వజ్రాల వేట, వజ్ర కరూరు, అది వజ్ర కరూరు అని ఒక ఊరుంది. తర్వాత ఇంకొక ఊరుంది. ఆ ఊర్లో పోయి చాలా మంది వజ్రాల వేటకు పోతారు ఎతకడానికి. వజ్రాలు దొరుకుతాయని పోయి ఎత్తుకుతూ వస్తారు. జొన్నగిరిలో పోయి చాలా మంది సర్ది కట్టుకొని పోతారు, నెలలు భార్య భర్తలు పోయి ఖచ్చితంగా వాళ్ళకి దొరికించుకొని పోదామని పోతే ఒక 6 నెలలు ఉంటే ఖచ్చితంగా ఒకటైనా దొరికించుకొని వస్తారు వాళ్ళు. అంటే ఇంకా లక్షాధికారులు అవుతారు. అంటే ప్రతిదీ కూడా దొరుకుతుంది, కానీ జ్ఞానం ఇచ్చేది ఎవరు? దేవుడు. అన్నీ కూడా భూమి నుంచే. ప్రతిదీ మనం అనుభవిస్తున్న ప్రతిదీ ఎక్కడి నుంచి పొందుతున్నామో భూమి నుంచే. ఈ వస్త్రాలు ఎక్కడి నుంచి తయారవుతున్నాయి? మనం కట్టుకున్న బట్టలు భూమి నుంచి అంటే ఎవరు నమ్మరు కదా? నమ్ముతారా? ఎంతమంది నమ్ముతున్నారు ఈ వస్త్రాలు భూమి నుంచి వస్తాయి అంటే? ఎట్టొస్తాయి భూమి నుంచి? ఇవి ఉన్నాయి, బొంగులు ఉన్నాయి కదా, అవి తీస్తారు. దాని నుంచి తర్వాత దారాలు కానీ ఇవి ప్రతిదీ కూడా మన ఖనిజ వస్తువులన్నీ కూడా భూముల నుంచే దొరికేది. బంగారు కానీ, వెండి కానీ, వస్త్రాలు కానీ, చైర్ కానీ, ప్లాస్టిక్ కానీ, పెట్రోల్ కానీ, నీళ్లు కానీ అన్ని సమస్తం ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూముల నుంచి వస్తున్నాయి. అన్ని దేవుడే ఇచ్చేది. అందుకే ఇక్కడ నీవు వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. యెహోవాయే జ్ఞానము ఇచ్చువాడు. జ్ఞానం ఇచ్చేది ఎవరు? దేవుడే. అందుకే సొలొమోను ఏం అడిగినాడు? జ్ఞానం అడిగినాడు. అడిగినా కూడా ఆయన అడగంది కూడా ఇచ్చినాడు. జ్ఞానముతో పాటు ఏమేమి ఇచ్చినాడు? ఐశ్వర్యము, ఘనత, డబ్బు అన్ని ఇచ్చినాడు ఆయనకి. ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ముఖ్యంగా మనం ఏం కోరుకోవాలంటే దేవుడి నుండి వచ్చే జ్ఞానాన్ని మనము ఆశించాలి. ఒకవేళ జ్ఞానము ఉన్నా కూడా డబ్బు లేకపోతే ఆ పేదవాని యొక్క జ్ఞానము అంటే ఏమి కూడా ఈ లోకంలో చెల్లదు. ఏముండాలా? ధనము ఉండాలి. ధనవంతుడుగా ఉంటేనే ఈ లోకంలో మర్యాద. కానీ దేవుని దృష్టిలో ధనము లేకపోయినా, దేవుని యందు భయభక్తులు గల వాడు పేదవాడైనా కూడా వాడు దేవుని దృష్టిలో ఎప్పటికి కూడా గొప్పవాడే. ఇంకొక మాట చూడండి, యాకోబు రాసిన యోబు గ్రంథం 28:28.
యోబు గ్రంథము 28:28. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు. యెహోవా యందలి భయభక్తులే ఏమంట? జ్ఞానం. దేవుని యందు భయభక్తులు గలవాడు ఖచ్చితంగా జ్ఞానవంతుడుగా ఉంటాడు. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు. దుష్టత్వము విడిచుటయే వివేకమనియు. దుష్టత్వమును విడిచుటయే వివేచన అనియు. ఆయన నరులకు సెలవిచ్చెను. ఆయన నరులకు సెలవిచ్చెను. అంటే దేవుని పిల్లలకు నరులందరూ కూడా ఆయన సెలవిచ్చుచున్నాడు. మరి జ్ఞానము ఎటువంటిది అంటే ముత్యముల కంటే కూడా శ్రేష్టమైనది. సామెతలు 8వ అధ్యాయము 10వ వచనం. సామెతలు 8వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి. వెండి కంటే కూడా ఏమి ఆశపడాలా? ఉపదేశం మీద ఆశపడాలి. వెండికి ఆశపడక నా ఉపదేశమును మీరు అంగీకరించుడి. మేలిమి బంగారు ఆశింపక తెలివి నొందుడి. తెలివి పొందితే యాక్చువల్ గా ఏమొస్తుంది? తెలివి వలన ఏమొస్తుంది? తెలివి ఉంటే పనిమంతుడు అవుతాడు. పని ఉంటే డబ్బు వస్తుంది. డబ్బు వస్తే మేలిమి వస్తుంది, బంగారు వస్తుంది. ఏం చదవకుండా పిల్లలు ఊగా కూర్చొని బంగారు రావాలా, వెండి రావాలా, వజ్రాలు రావాలా, నగలు రావాలంటే వస్తారా? ఏం చేయాలా? చదువుకున్నారా? అందుకే చదువు రాకుంటే చదవకుంటే పిల్లలకి చెప్తుంటారు, రే చదువు రాకుంటే ఏమిటి పోవాలా నువ్వు? చెప్పు అంటారా? ఏమిటి పోవాలా? మనకు గార్దులు లేవులే, ఆటో నడపాల్సి వస్తుంది చూడు. ఇంకా తల్లిదండ్రులు చదవకుంటే కానీ నేను గవర్నమెంట్ పనికి పంపిస్తుంది చూడరా. ఇంకా ఏ పనికి? గవర్నమెంట్ పనికి పంపిస్తా. ఇంకా ఏం పని పంపిస్తా? బట్టల షాప్లో బట్టలు సుటంగా పంపిస్తా. ఎన్నో చెప్తారు. అంటే తెలివి సంపాదిస్తే, జ్ఞానము సంపాదిస్తే దానివల్ల ఏమొస్తుంది? ఐశ్వర్యం కలుగుతుంది. ఒకవేళ ఐశ్వర్యము లేనటువంటి వాడు జ్ఞానం ఉన్నవాడైనా కూడా ఏమంటే అతని జ్ఞానము విలువైనది కాదు. అందుకే దేవుడు సొలొమోను కంట చేయకుండా జ్ఞానం ఇచ్చి ధనం ఇవ్వకుండా చేయలే. ఇతడు గొప్పవాడు కావాలని చెప్పి విద్యతో పాటు జ్ఞానముతో పాటు ఏమిచ్చినాడు? ఐశ్వర్యం కూడా ఇచ్చినాడు. అందుకే ముఖ్యంగా తెలివిని సంపాదించాలి, జ్ఞానమును సంపాదించాలి. చదువు. జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది. జ్ఞానము ముత్యాల కంటే కూడా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవియు. ఈ మాట చెప్పినప్పుడల్లా కొత్త కోటలో ముత్యాలు ఉన్నాయి కదా, ఉన్నారు కదా, నవ్వుతున్నాయి. ముత్యాలు నువ్వే గ్రేట్ అంట అంటే నేను కాదు సార్ అంటున్నాను. ఆయన పేరు ముత్యాలు. ముత్యము జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది అన్నప్పుడంతా ముత్యాలు నువ్వే శ్రేష్టం అంటే జ్ఞానం కంటే కూడా అంటే లేదే సార్ నేను కాదు కానీ అంటున్నాను. ఒక ఆయన పేరు ముత్యాలు పేరు. అన్నిటికంటే శ్రేష్టము ఏమే? జ్ఞానమే శ్రేష్టము. అందుకే జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవియు కూడా దానితో సాటి కాదు. అందుకే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే చదివించేటప్పుడే ఎంత ఖర్చైనా కానీ, ఎంత ఫీజైనా కానీ ఎక్కడ చదివించాలనుకుంటారు? మంచి స్కూల్లో చదివించాలి. మంచి స్కూల్లో చదివితే ఏమొస్తుంది? బాగా జ్ఞానం వస్తుంది. కొంతమంది పిల్లలకి ఆ స్కూల్లో చదివించినా జ్ఞానం రాదు. ఎందుకంటే దాని మీద ముందు శ్రద్ధ పెడితే కదా చదువు మీద. ఇంటర్నేషనల్ స్కూల్ వేసి పెట్టినా ఏబిసిడీలు రావు. ఇంటర్నేషనల్ స్కూల్ వేసి పెట్టినా ఏం రావు? ఏబిసిడీలు రావు. ఇప్పుడు పిల్లలు చాలా విచిత్రం. 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి చదువుతుంటారు. కానీ ఆరు బండిల వరకు రావు. ఏబిసిడీలు జెడ్ వరకు రావు. ఆరు ఎంతవరకు రావు? బండిల వరకే. ఏబిసిడీలు జెడ్ వరకు రావు. పోయిన నెలలో ఒక పిల్లలు చెప్పిన, అరే నువ్వు కరెక్ట్ ఆరు బండిల వరకు రాస్తే నీకు ఈ ప్రైజ్ ఇస్తా అంటే వాడు రాస్తే ఆరు బండిల వరకు రాసే లోపల ఇక్కడిది అక్కడ పెట్టినాడు, అక్కడిది ఇక్కడ పెట్టినాడు. ఏబిసిడీలు రాస్తే కిందిది పైకి, పైన కిందికి. జెడ్ వరకు రాయలే. EFGH అంటే జెడ్ రాసినాడు. జెడ్ తర్వాత మళ్ళా కంటిన్యూగా చేసినాడు. అంటే జ్ఞానం ఎక్కడ పోతుంది?
చెప్పే టీచర్లు కూడా అట్లనే తయారైనారు. టీచర్లు బాగా నిద్రపోతున్నారు ఇప్పుడు, అంటే గవర్నమెంట్ బడిలో భయమే లేదు, నిద్రపోతున్నారు. పిల్లలతోన ఎక్కువ అవసరం ఉంటే పేర్లు కూడా చూపించుకుంటున్నారు, పేర్లు చూపించుకుంటున్నారు. టీచర్లు దువ్వాన పెట్టుకొచ్చుకొని దువ్వానతోన పేర్లు అన్ని చూపిస్తున్నారు. అంటే ఎంత వరకు పోతుంది చూడండి. భయము భక్తి లేనటువంటి వారుగా తయారవుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పించిన టీచర్లు కూడా ఈ విధంగా తయారైపోయారు. చాలా దాంట్లో, అన్ని దాంట్లో కాదు, కొన్ని దాంట్లో. కానీ దేవుడు ఏమంటాడంటే జ్ఞానము ముత్యముల కంటే ఏమైందంట శ్రేష్టమైనది. కాబట్టి జ్ఞానము సంపాదించుకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము నేర్చుకోవాలి. అందుకే జ్ఞానము ఎక్కడ దొరుకుతుందంట? దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు. జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? వాక్యములో దొరుకుతుంది. ఒక మాట చదువుకొని ముగించుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము, సామెతలు 4వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకొని ముగించుకుందాం. కొలసీ 2:3. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఇది సీక్రెట్. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు అన్ని కూడా ఎక్కడ ఉండే? ఖజానా ఎవరు? ఎక్కడి నుంచి రావాల ఖజానా? ఆయన నుంచి రావాల్సిందే. ఆయన లాక్ చేస్తే ఎవరు తీయలేరు, ఆయన లాక్ ఓపెన్ చేస్తే ఎవరు కూడా ఆపలేరు. ఆయన ఆశీర్వదించడం మొదలు పెడితే ఎవరు కూడా ఆపడానికి వీలు లేదు. అయితే ఆశీర్వాదాలు కొన్నిసార్లు ఆలస్యం అయితే ఓపిక కలిగి ఉండాలి. ఓపిక అనేది చాలా గొప్పది. చాలాసార్లు శ్రమ వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది, ఆలస్యం అవుతుంది ఆశీర్వాదం. కానీ ఓపిక ఉండాల. దేవుడు ఏమంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు అన్నీ ఎక్కడున్నాయి? ఆయనంతే. ఆయన ఇయ్యాల. బుద్ధి అయినా, జ్ఞానమైన, సంపద అయినా, మరి ఏదైనా కూడా దేవుని నుండి మనము పొందుకోవాలి. సామెతలు 4వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకొని ముగించుకుందాం. 5 నుంచి 9 వరకు చదవండి. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. డబ్బు సంపాదించుకో అంటే ఏం సంపాదించమంటాడు? జ్ఞానము సంపాదించుకొనుము. ఆకాష్ ఏం సంపాదించాలా? జ్ఞానము సంపాదించుము, బుద్ధి సంపాదించుకొనుము. బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరువకుము, నా నోటి మాటలు మరువకుము. నాయనా, నేను చెప్పే మాటలు మరచొద్దు, నా నోటి మాటలను మరవద్దు అని చెప్తున్నాడు దేవుడు. బైబిల్ మనం చెప్తుంది. బైబిల్లో రాయబడినటువంటి ఈ మాటలు మనము మర్చిపోవద్దు. వాటి నుండి తొలగిపోకుము, వాటి నుండి నువ్వు తొలగిపోవద్దు. జ్ఞానమును విడువక ఉండిన ఎడల, జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. ఆ జ్ఞానము నిన్ను ఏం చేస్తుంది? కాపాడుతుంది. జ్ఞానం ఉంటే కాపాడబడతాము. జ్ఞానము నిన్ను కాపాడును. దాన్ని ప్రేమించిన ఎడల, జ్ఞానాన్ని మనం ఏం చేయాలా? ప్రేమించిన ఎడల. ప్రేమతో చదివే వాళ్ళు ఎట్లా చదవాలా? చాలా మంది కష్టపడి చదువుతున్నారు. కష్టపడి చదవకూడదు, ఇష్టపడి చదవాలా. ఎట్లా చదవాలా? ఇష్టపడి చదవాలా. కష్టపడి చదివితే నష్టమే. కష్టములో ఇష్టం ఉండాలా. కష్టపడి ఎప్పుడు ఇష్టంగా ఉంటేనే కష్టపడతారు. ఊరికే కష్టపడాలనుకుంటే కష్టపడము. ఇష్టం ఉంటేనే కష్టపడతారు. ఇష్టం ఉంటే ఏముంటుంది అన్న? కష్టము అయినా కనపడదు. ఊరికి చాలా కొంతమంది చెప్తారు, మా పాప మా బాబు రాత్రంతా కష్టపడతారు, పరీక్షలు అప్పుడు 5 మార్కులు వస్తాయి. ఏమో రాత్రల్లా కష్టపడి చదువుతున్నాయి, కానీ మార్కులు మాత్రం 34 వచ్చినాయి. అంటే పాస్ అయినట్టనా? కష్టము కాదు, ఇష్టంతో చదవాలా. ఎంత ఇష్టపడతామో అంత కష్టంగా చదువుతాం. అంత కష్టమైన కనబడదు. అందుకే దాన్ని మనం ఏం చేయాలంట? ప్రేమించాలా. దేని? జ్ఞానాన్ని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి, చదువును ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి. అన్నిటిని ప్రేమిస్తే అది కష్టమైనా కూడా మనం భరిస్తాం. దాన్ని ప్రేమించిన ఎడల, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే, జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్య అంశము. ముఖ్య అంశం ఏమి?
సంపాదించుటే జ్ఞానమునకు ముఖ్య అంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి నీ సంపాదనంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొను. బుద్ధి సంపాదించుకో. సంపాదన ఇచ్చి బుద్ధి సంపాదించాల, ఖర్చు పెట్టి జ్ఞానము సంపాదించాల. అందుకే జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడు అవుతాడు, తుంటరుల సహవాసము చేయవాడు చెడిపోవును అంటాడు. జ్ఞానుల సహవాసం చేసేటప్పుడు ఖర్చు పెట్టి జ్ఞానం గలవారితో సహవాసం చేయాలి. జ్ఞానము అంటే నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానం బుద్ధి సంపాదించుకో. దాన్ని గొప్ప చేసిన ఎడల జ్ఞానాన్ని నువ్వు గొప్ప చేస్తే అది నిన్ను హెచ్చించును. అది నిన్ను హెచ్చింపు చేస్తుంది. దాన్ని కౌగిలించిన ఎడల జ్ఞానాన్ని ఏం చేయాలా? కాబట్టి రోజు పుస్తకాలు కౌగిలించుకొని బుక్ పట్టుకుంటే అయిపోయా. చదవకుండా ఏం చేయాలా? చదువుకునే పిల్లలు వాక్యంలో చెప్తున్నారు కదా సార్, జ్ఞానాన్ని ఏం చేయమన్నాడు? కౌగిలించుకోమన్నాడు. కాబట్టి పైన పెట్టుకొని పండుకున్నా, చదువు అదే ఎక్కుతుంది. అదేనా? బైబుల్ చదవమన్నాడు కాబట్టి చదవకుండా నేను దొంగల మీద పెట్టుకున్నా, అయిపోయా. అది కాదు, జ్ఞానాన్ని కౌగిలించుకోవాలా. ఎవరైనా మనకు బాగా ఆత్మీయులు ఉంటేనే మనము కౌగిలించుకొని వారిని దగ్గర తీసుకుంటాం. ఆత్మీయులు లేకపోతే కౌగిలించుకోవాలంట. దేని? జ్ఞానాన్ని ప్రేమించాలా, జ్ఞానాన్ని కౌగిలించుకోవాలా, జ్ఞానాన్ని ఇష్టపడాలా. దాన్ని కౌగిలించిన ఎడలా అది నిన్ను ఏం చేస్తుంది? ఘనత ఇస్తుంది. జ్ఞానాన్ని కౌగిలించి ప్రేమతో చదివితే అది నిన్ను హెచ్చింపుగా చేస్తుంది, గొప్ప స్థాయికి చేస్తుంది. కాబట్టి జ్ఞానము కలిగి మనం నడుచుకోవాలి. జ్ఞానం ఇచ్చేవారు ఎవరంటే దేవుడు. ఆ దేవాది దేవుని మనం అడిగినప్పుడు దేవుడు మనకు జ్ఞానాన్ని, బుద్ధిని, వివేచనను ఇస్తాడు. అందుకే దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును. ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. ప్రకాశమానమైన కిరీటం అంటే ఘనతనిస్తుంది. ఏది? జ్ఞానం. జ్ఞానము ఘనతనిస్తుంది. జ్ఞానము గొప్పవాదం చేస్తుంది. ఆ జ్ఞానం నీకు ఘనతనిస్తుంది. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇవన్నీ నుండి నా మాటను వింటే ఇంకా మనకు దేవుడు దీర్ఘాయుష్ను ఇస్తాడు. కాబట్టి జ్ఞానాన్ని ప్రేమించాలా, కౌగిలించుకోవాలా, దానిని మనము అడగాల. ఎవరిని? దేవుని అడగాలి. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. కాబట్టి జ్ఞానము, విజ్ఞానము, సర్వ సంపదలన్నీ కూడా దేవుని నుండి కలుగుతాయి. కాబట్టి దేవాది దేవుని ప్రార్థన చేద్దాం, నిరంతరము ఆయన ఇచ్చే జ్ఞానాన్ని పొందుకుందాం. అందరికీ ప్రభు పేరిట వందనాలు.